నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దివంగత టీడీపీ నేత ఆప్కాబ్ మాజీ వైస్ చైర్మన్ వరుపుల రాజా మూడో వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి శ్రేణులు రాజన్న అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెదశంకర్లపూడిలో ఆయన ఘాట్ వద్ద ఎమ్మెల్యే సత్యప్రభ రాజా, వారి తనయుడు చిరంజీవి సాయి తర్షిత్ కుటుంబ సభ్యులతో టీడీపీ శ్రేణులతో కలిసి ఘన నివాళులు అర్పించగా, ప్రత్తిపాడులో ఉన్న రాజా విగ్రహానికి కూటమి శ్రేణులతో కలిసి రాజా తనయుడు సాయి తర్షిత్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో రాజన్న యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని సాయి తర్షిత్ ప్రారంభించి పేదలకు భోజనం వడ్డించారు. అలాగే 200 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ, ఉచిత మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంప్రదించుకున్నారు. రాజన్న ఆశయాలే లక్ష్యంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాజన్న ఆశయాలు పూర్తిగా నెరవేరాలన్నా, నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలన్నా సుదీర్ఘ కాలం పాటు సత్యప్రభ రాజా ఎమ్మెల్యేగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, యువ నాయకులు బొల్లు చిన్నోడు, బొండాడ నారాయుడు, సీనియర్ నాయకులు మంతెన వెంకటరమణ, ఎర్రాబత్తుల గోవిందు నాయుడు, లొండ లోవరాజు, మిరియాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరి అభిమాన నాయకుడు, నిరుపేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, ఆరోగ్య ప్రదాత శ్రీ దివంగత నేత వరుపుల రాజా గారు మూడో వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు గ్రామంలో ఆయన స్టాట్యూ దగ్గర యువ నాయకులు వరుపుల బాబీబాబు గారు విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు అంబేద్కర్ సెంటర్లో కూడా ఆయనకి నిరుపేదలంటే ఎంతో ఇష్టం. పేదలందరికీ కూడా చీరల పంపిణీ, అలాగే పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు. ఎందుకంటే వరుపుల రాజా గారు అంటే రాష్ట్రంలోనే అతి కీలకమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత కష్టపడి పార్టీకి ఎంత వెన్నంటూ ఉండి అనేక రకాల ఎంతోమంది ప్రత్తిపాడు నియోజకవర్గంలో యువకులందరినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. పార్టీ కోసం అనేక కష్టాలు. ఆ రోజు పెద్దిపాలెం నుంచి గోకవరం వరకు కూడా ఆ గవర్నమెంట్లో రోడ్డు నిర్మించలేదు, పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని ఆ రోడ్డు కోసం పాదయాత్ర కూడా చేస్తే ఆ రోజు ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన ఏ ఆశయాలు అయితే అనుకున్నాడో, ఆయన ఎమ్మెల్యే నెగ్గాక ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకి ఎలా అయితే సేవ చేద్దాం అనుకున్నాడో, మా అందరికీ కూడా ఆయన దూరమైన ఒక గొప్ప నాయకురాల్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అప్పచెప్పి ఆయన మాకు దూరం అవడం జరిగింది. ఆవిడ సొంత తన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలో కష్టపడి, నిరంతరం కష్టపడి, ఎప్పుడు ఇంతమంది శాసనసభ్యులు నెగ్గారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు కానీ ఏ శాసనసభ్యురాలు కానీ చెయ్యలేని విధంగా ఇవాళ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి దూసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకే అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా పెద్దిపాలెం, గోకవరం, వేములపాలెం, మెట్టిచింత, ఉల్లుగోవుల ఈ అన్ని గ్రామాలకి కూడా 40-50 సంవత్సరాల నుంచి రోడ్లు లేవు. ఎంతోమంది శాసనసభ్యులు అయ్యారు, వాటి మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు ఎమ్మెల్యే దృష్టి పెట్టడమే కాదు, శాంక్షన్ తీసుకురావడమే కాదు, పని పూర్తయ్యే వరకు కూడా ఆవిడ నిద్రపోవడం లేదు, అధికారులు కూడా నిద్రపోవడం లేదు. ఈరోజు ప్రతి గ్రామం, మా ప్రత్తిపాడు గ్రామం ఎంత అలా ఉండేదో మీకు తెలుసు. వర్షం వచ్చినా
పత్తిపాడు అంటే ఒక మూల పల్లె గ్రామం కింద ఉండేది. కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఈరోజు వరుపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతిపాడులో ఎంతో ఘనంగా మరి రాజా గారి విగ్రహానికి వారి తనయురు బాబీబాబుతో మరి పూలమాల వేసి, అలాగే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి పేద ప్రజలకు శారీలు, దుప్పట్లు, అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల రాజా గారు మరి గతంలో టీడీపీ పార్టీ తరఫున పార్టీ చేసి ఓడిపోయినప్పటికీ కష్టకాలంలో పార్టీకి ముందుండి నడిపించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపాడులో యువ నాయకత్వాన్ని బలపరిచి ఎంతోమంది నాలాంటి యువకుల్ని మరి ఈరోజు రాజకీయంగా బలపరిచి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎంతో ముఖ్యమైన నేత మన వరుపుల రాజా గారు. ఎందుకంటే రాజా గారు అంటే ఒక బ్రాండ్గా ఉండేది. వరుపుల రాజా గారు అంటే ప్రతి కుర్రోడికి కూడా ఎంతో చక్కగా ప్రతి వాడిని రిసీవ్ చేసుకుని ఎవరిలో అయితే ఇంపార్టెంట్ ఉందో, ఎవరిలో అయితే స్కిల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి అతను అనుకోకుండా అకాల మరణంతో మరణించినప్పటికీ పార్టీలో ఉండి పార్టీ కోసం పదవి చేస్తూ మరి ఆయన లేని లోటుని మనకు ప్రస్తుత ఎమ్మెల్యే సత్యప్రభు గారు ఎంతో చక్కగా చేస్తున్నారు. క్యాడర్ని అంతా కూడా వెనక్కి తిప్పుకుంటున్నారు. అలాగే గత 25 సంవత్సరాలుగా ప్రతిపాడు నియోజకవర్గానికి ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధిని మారుమూల ఎస్టీ ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి మరి ఎంతోమంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చి మరి ఎన్నో రోడ్లు కానీ డ్రైన్లు కానీ చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. మరి అదేవిధంగా రాజా గారు ఏదైతే కళలు కన్నారో, ఆశయం పొందారో ఆ కళను సాకారం చేసుకోవడానికి క్యాడర్ అంతా కూడా ఇంకా ముందు ఉండి రాబో కాలంలో రాజా గారి యొక్క ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనకు రావాలంటే, రాజా గారి ఆశయం ఇంకా నెరవేరాలంటే వచ్చే ఎలక్షన్లో కూడా మరి పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ జోహార్ రాజన్న, జోహార్ రాజన్న.